ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. యమునా నదిలో హర్యానా విషం కలిపిందన్న కేజ్రీవాల్ ఆరోపణలను ప్రధాని మోదీ, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని తిప్పికొట్టారు. ఢిల్లీ శివార్లలో యమునా నది నీళ్లను తాగి చూపించారు సైని. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల ప్రచారం ఆప్ బీజేపీ నేతల మధ్య వాటర్ ఛాలెంజ్ కు దారితీసింది. ఢిల్లీకి హర్యానా విషం కలిపిన యమునా నది జలాల్ని విడుదల చేసిందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై రచ్చ మరింత ముదిరింది. దమ్ముంటే తనతో వచ్చి యమునా నది జలాల్ని తాగి చూపించాలని హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనికి ఢిల్లీ సీఎం ఆతిషి ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ స్వీకరించిన హర్యానా సీఎం సైని ఢిల్లీ శివార్లలోని పల్లగావ్లో యమునా నది నీరు తాగారు. ఆప్ నేతలు హర్యానాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, యమునా వాటర్ సేఫ్ అని నిరూపించడానికే ఆ నీళ్లు తాగినట్టు సైని వెల్లడించారు. అంతేకాకుండా కేజ్రీవాల్ హర్యానాను బద్నాం చేస్తున్నారని కోర్టులో కేసు వేశారు. సోనిపట్ కోర్టు కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 17వ తేదీన హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. आप देख भी रहे हैं, मैंने यहाँ पर पानी का महायमुना के उस पानी का आचमन भी किया है। उन्होंने एक दुर्भाग्यपूर्ण जो बयान दिया और उन्होंने कहा कि हरियाणा की भारतीय जनता पार्टी सरकार ने इसमें जहर मिला करके भेजा है। एक मास जेनोसाइड की बात केजरीवाल ने की है। హర్యానా ప్రభుత్వం విషం కలిపిన యమునా నది నీళ్లు ఢిల్లీకి విడుదల చేస్తోందన్న కేజ్రీవాల్ ఆరోపణలపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు ప్రధాని. 14 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ ప్రజలు నానా అవస్థలు పడ్డారని, ఫిబ్రవరి 5వ తేదీన ఆప్ పాలన నుంచి విముక్తి లభిస్తుందని అన్నారు. హర్యానా ప్రభుత్వం విడుదల చేస్తున్న యమునా నది నీరే ప్రధాని కూడా తాగుతున్నారని, మరి ప్రధాని తాగే నీళ్లలో బీజేపీ విషం కలుపుతుందా అని కేజ్రీవాల్ ను ప్రశ్నించారు ప్రధాని మోదీ. कि मोदी को जहर देने के लिए हरियाणा बीजेपी की सरकार ने पानी में जहर डाल दिया। क्या बोल रहे हो? क्या देश के न्यायाधीशों को जहर पिला करके मारने का षड्यंत्र चल रहा था क्या? मेरे दिल्ली वासियों, गलती माफ करना वो भारत के नागरिकों का उदार चरित्र है।